అంటే మొదటి నుంచి హైదరాబాద్ అలవాటు ఉండడం వల్ల మీరు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే అది పర్మిషన్ కావాలి, అవును. గవర్నమెంట్ పర్మిషన్. ఊరికే ఎవరు నేను ఆఫీస్కి పేరు చేస్తాడు వీడు అని రాస్తే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇండస్ట్రీకి వచ్చే నాటికే మీరు నాటకాల్లో మీకు అనుభవం ఉంది కదా మొదటి నుంచి నాటకాల్లో. అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందే మీరు ఇంతకు ముందు మేము చూపించినటువంటి అవార్డ్స్ అవన్నీ కూడా ఇండస్ట్రీకి వచ్చే ముందే మీకు వచ్చాయి చాలా వరకు. కానీ ఇప్పటికీ కూడా మీరు నాటకాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారని, ఇప్పటికీ కూడా నాటకాలు చాలా కండక్ట్ చేస్తారని. మా నాటకాలు అంటే ఇంట్రెస్ట్. మా రఘుబాబు ప్రేమ ఖైదీ అంటే నా సెకండ్ సన్ కదండి రఘుబాబు గారు అంటే. ఎగ్జాక్ట్లీ 20 years 1989 రామానాయుడు గారు సినిమా అనౌన్స్ చేశాడు. అవును, మొదట ప్రేమ ఖైదీకి మీ బాబాయ్ హీరో అన్నారు. అనౌన్స్ చేశాడు, షూటింగ్ మొదలవ్వాలి. నేను అన్నాను, రఘుబాబు నువ్వు నేను నాటకాల నుంచి సినిమాలోకి వచ్చారా, నువ్వు కూడా నాటకం అని నేను రాసిన నాటిక నానాజాతి సమితి అని ఒక నాటిక. అదేమన్నా రవీంద్రబాద్ బుక్ చేశారు. ఈ ఇంటికే వచ్చాడండి. ఇంటికి అప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు ఇంట్లో, నేను మెడ్రాస్లో ఉన్నాను. వచ్చి సిక్ అయిపోయాడు. గబగబా మెడ్రాస్ వచ్చాడు. అక్కడ పెద్ద హాస్పిటల్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్. ఆయనకు అప్పుడు వయసు 20 సంవత్సరాలు. 20 చచ్చిపోయాడు. 6 monthsకి చచ్చిపోయాడు. నేను అప్పుడు అనుకున్నా, నా కొడుకు వేయలేని నాటకం నా కొడుకు పేరుతో ఎవడో ఒకటి వేయాలి, వేయకుండా చచ్చిపోయాడు కదా, అందుకని రఘుబాబు నాటకోత్సవాలు అని 34వ సంవత్సరం అయింది. ఇక్కడ మెహదీపట్నంలోనే ఉంది కదా సార్, అంటే మీరు స్థాపించారు కదా. అవును, ఆఫీస్ పక్క బిల్డింగ్ అది రఘుబాబు ఆఫీస్. శారద విజయశాంతి వచ్చి ఓపెన్ చేశారు. అంటే మీరంటే అభిమానం. అది రవీంద్ర భారతిలో చేశాం. ఇప్పుడు 34వ ఏడు ఈ సంవత్సరం. బికాజ్ తర్వాత మా మిస్సెస్ ఆవిడకి ఆవిడ ఊరు పల్లెకోన అని గుంటూరు డిస్ట్రిక్ట్ రేపల్లి పక్కన. అసలు మేము పుట్టింది కూడా చిన్నప్పుడు అక్కడే. మీ స్వగ్రామం అక్కడేనండి? చిన్నప్పుడు బట్టిప్రోలు అంటారు. బట్టిప్రోలు విన్నాను సార్. బట్టిప్రోలు పంచాయతీ అంటారే. బట్టిప్రోలు అంటే ఆ ఊరంతా పరుసూరి, మా ఇంటి పేరే. ఊరంతా ఆ ఊళ్ళో టెంపుల్స్ అన్ని మా పరుసూరు కట్టినాయి. అవును, అట్లా రవీంద్ర భారతిలో పెడదాం అనుకున్నాను. ఆడు కూడా వాడి పేరుతో నాటకం ఎవడో ఒకటి వేయాలి అని పరిషత్ పెట్టాను. ఈ పరిషత్ కూడా మెడ్రాస్లో పెట్టాం, వైజాగ్లో, విజయవాడలో, ఎన్నో చోట్ల, అన్ని చోట్ల పెట్టి, పల్లికొండలో అక్కడైతే 3 crores పెట్టి థియేటర్ కట్టా. అంటే థియేటర్కి తెలుగు సినిమా నిర్మాతల మండలి వాళ్ళు ఇచ్చారు డబ్బులు. సుబ్బరామరెడ్డి గారు ఆయన ఇచ్చాడు. తర్వాత చిరంజీవి గారు ఇచ్చాడు, జమినీ కిరణ్, ఇట్లా అందరూ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో కట్టా. నా మీద అభిమానం. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు ఎంతో మందికి మీరు ఇచ్చిన స్క్రిప్ట్స్ తోటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. ఈ అవార్డ్స్ అన్ని కూడా చూస్తే ఏది చూసినా గానీ ప్రతిదీ కూడా 100 రోజులు ఆడిన సినిమానే గానీ 100కి తక్కువగా ఆడిన సినిమాలు కాదు. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. ఇండస్ట్రీలో మీరు ఎంతో మంచి మంచి స్క్రిప్ట్స్ ఇచ్చారు, పెద్ద సినిమాలే కాదు ఈవెన్ చిన్న సినిమాలు కూడా మీరు చేశారు. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా కానీ వన్స్ మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత, అంటే మీరు మీన్స్ పరుచూరి బ్రదర్స్, మీరు స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత చాలా అద్భుతంగా విజయవంతంగా ఆ సినిమాలు ప్రదర్శించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇలాంటి అవార్డ్స్ ఎన్నో వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతం పరిస్థితుల్లో చిన్న సినిమాలు అనేవి ఇంత విజయవంతంగా ఆడట్లేదు. దానికి కారణం ఏంటంటారు? అంటే హీరోయిజం అలవాటు పడ్డారమ్మా మనవాళ్ళు జనం. ఇప్పుడు కూడా థియేటర్ ఎవరు ఎట్లా, ఇప్పుడు కూడా అలవాటు పడిపోయారు థియేటర్కి. ఎందుకంటే హీరో అంటే ఇప్పుడు చిరంజీవి గారు అనుకోండి, ఆయన మెగాస్టార్, ఆయన అంటే లైకింగ్ ఉండదు, చూస్తారు. అట్లా
మహేష్ బాబు వాళ్ళందరూ వాళ్ళంటే తర్వాత మా ప్రభాస్ చిత్రం ఏంటంటే చాలామంది హీరోలకి ఫస్ట్ సినిమాలు మేము రాజు. అవును. అండ్ అదే సార్ ఇండస్ట్రీలో ఇటు ప్రభాస్ గారికి కానివ్వండి లేకపోతే రామ్ చరణ్ గారికి కానివ్వండి అండ్ ఎంతో మందికి మీ చేతులతో మీరు మహేష్ బాబు గారు రాజకుమారుడు అసలు ఇండస్ట్రీ హిట్స్ అన్ని కూడా అద్భుతాలు అన్నమాట అన్ని. అంటే స్క్రిప్ట్ ఇచ్చారు, వాళ్ళని ఆశీర్వదించారు, ఇప్పుడు పెద్ద టాప్ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు. అండ్ ఎప్పుడైనా మీరు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారా ఇప్పటికీ కూడా? చూస్తున్నారా? అంటే ఇప్పుడు బయటికి ఇప్పుడు ఎక్కువగా మీరు బయటకు వెళ్ళట్లేదు కదా, సో ఏ సినిమా అయినా కానీ కంపల్సరీగా టీవీలో చూస్తారు. రోజు కనీసం ఒకటన్నా మాది వస్తుంది. ఎందుకంటే మేము రాసింది 366 మూవీస్ కి ఆల్మోస్ట్ మీరు రామానాయుడు గారికే ఎక్కువ రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే వారికి మీకు మధ్యన ఏదైనా అనుబంధం? అంటే వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా మేమే. ఇప్పుడు అతనికి 75th మూవీ అనేది జరుగుతాను. కలియుగ పాండవులు మేమే కదా. కలియుగ పాండవుల నుంచి 30 సినిమాలు రాదు వరుస. ఎవరు? వెంకటేష్ బాబు. చిరంజీవి గారికి ఖైదీ మరి తర్వాత ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, ఠాగూర్, ఇంద్ర, అట్లాంటి సినిమాలు. ఎంత 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 అద్భుతమైన సినిమాలు సార్ అసలు. ఎంత అసలు ఒక్కడు మీరే. ఎంఎస్ రాజు గారు మా చేత మంచి సినిమాలు, మన వర్షంలో ప్రభాస్ ఉంటాడు. ప్రభాస్ గారు ఈశ్వర్ కూడా, అంటే ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు. తర్వాత ఇది రాసాం వర్షంలో త్రిష. అందరూ డైలాగ్ ఇష్టం. ఏదో త్రిష ఫాదరు ప్రకాష్ రాజ్ గారు పెడతారు ఫిట్టింగ్ ఇద్దరికి. ఆ అమ్మాయి కోపం వస్తుంది. నువ్వేంటి నమ్ముతున్నావా అది చెప్పిందంతా? పెద్దవాళ్ళు మా నాన్న ఎందుకు నమ్మద్దు అంటుంది. అయితే నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ లేని చోట నేను ఉండలేను వెళ్ళిపోతాడు. బా అవును, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యే సీన్ అది ఇంటర్వెల్ బ్యాంక్ కదా. అవును, ఎంత గొప్ప అంటే సింపుల్గా ఉంటుంది, ఏం పెద్ద కవిత్వం ఉండదు, సింపుల్గా ఉంటుంది. కవిత్వం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట, మీరు పాటలు కూడా రాశారు కదా, కానీ సినిమాలు ఇచ్చినంత ఎక్కువగా మీరు పాటలు ఇవ్వకపోవడానికి కారణం? అంటే కథ రాయడానికి, మాటలు రాయడానికే టైం చాలేదు కాదు, పైగా షూటింగ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. నేను దాదాపు 125 సినిమాలు యాక్ట్ చేసి నాకు 10 నంది అవార్డులు వచ్చింది. 10 నంది అవార్డు కర్తవ్యంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. చూసాం సార్, అసలు మీ దగ్గరకు వచ్చే ముందు మీ అవార్డ్స్ అన్ని చూస్తూ మేము మీ దగ్గరకు వచ్చాము. 10 నందులు అప్పుడు ఉండేవి. 10 నందులు అంటే అసలు అది చిన్న విషయమా? ఒక నంది అవార్డు రావాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంతో గొప్ప. అలాంటిది 10 నంది అవార్డులు రావడం అంటే ఇండస్ట్రీలో మామూలు విషయం కాదు కదా. సినిమా గణేష్ దానికి వచ్చింది. తర్వాత కృష్ణవంశీ డైరెక్ట్ చేసి సింధూరం నాకు వచ్చింది. కృష్ణవంశీ గారి ఫస్ట్ సినిమా సింధూరం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.